నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా మనం ఇవాల్టి కొటేషన్ ఏంటో చూద్దాం. ఫెయిలింగ్ టు ప్లాన్ ఈజ్ ప్లానింగ్ టు ఫెయిల్ అంటున్నారు. అంటే మనం ఒక ప్లాన్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాము అంటే మనం ఫెయిల్ అవ్వడానికి ప్లాన్ చేసుకున్నట్టే అని అర్థమవుతుందా? ఇది చాలామంది ప్లాన్ అంటే ఇక్కడ ఊరికే షెడ్యూల్స్ 4 రాసేసుకొని అయిపోయింది అనుకోవడం కాదు. ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి అంటే మనం ఒక పని చేస్తున్న దానికి మంచి ప్లాన్ అనేది ఉండాలి. అది ఇంప్లిమెంట్ చేసుకునేలాగా ఉండాలి ప్లాన్ అన్నది. అలా లేదంటే ఫెయిల్ అవ్వడానికి మనం ప్లాన్ చేసుకున్నట్టే అన్నటువంటిది. మనం జనరల్గా షెడ్యూల్స్ అనేవి చేసుకుంటూ ఉంటామండి కదా. షెడ్యూల్స్లో 90% కంప్లీట్ అవ్వలేదు అనే అనిపిస్తూ ఉంటుంది. 90% డేస్లో చాలామందికి, అందరికీ అని చెప్పట్లేదు, చాలామందికి షెడ్యూలింగ్లో ప్రాబ్లం ఉంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, షెడ్యూలింగ్ ఎప్పుడు కూడా రియలిస్టిక్గా ఉండాలి. రియలిస్టిక్గా మనం టైంకి టేబుల్ వేసుకుంటున్నాం అంటే ఎంత టైం, ఈ టైంలో ఏం చేయాలి అని వేసుకుంటున్నాం అన్నమాట. ఆ టైం టేబుల్ అనేది మన యొక్క స్ట్రెంగ్త్స్, మన యొక్క వీక్నెసెస్, మనకున్న కన్స్ట్రెయింట్స్, మనకున్న స్ట్రెంగ్త్స్ అన్నిటినీ బేస్ చేసుకొని మనము ఒక ఎఫెక్టివ్ ప్లాన్ అనేది మనం డిజైన్ చేసుకోవాలి. నేను చేసుకున్న షెడ్యూల్ మీకు సెట్ అవ్వదు, మీరు చేసుకున్నది ఇంకొకరికి సెట్ అవ్వదు. అలాగే ఎవరి యూనిక్నెస్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ప్లాన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం మన గురించి మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. లేదంటే ఫెయిల్ అవ్వడానికి మనం ప్లాన్డ్గా ఉన్నట్టే అని చెప్తున్నారు. సరే, మరి నిన్నటి వీడియోలో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటో చూసి వాటికి ఆన్సర్స్ తెలుసుకున్నాక మనం ఇవాళ ఆర్టికల్స్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కన్వర్ యాత్ర అనేటటువంటిది న్యూస్లో ఉంది కదా, అది ఏ ప్లేస్కి రిలేటెడ్ అంటున్నారు. చూసాం కదండి, ఉత్తరాఖండ్లో హరిద్వార్ అన్నటువంటి ప్లేస్, అక్కడ పిలిగ్రిమేజ్కి సంబంధించి సరిగా జరగట్లేదు అనుకున్నాం కదా. సో అందువల్ల ఆన్సర్ ఏమవుతుంది? ఏ అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఏ స్టేట్స్కి నేపాల్తో బార్డర్ ఉంది. ఈ ప్రాంతం అర్త్క్వేక్ ప్రోన్గా కూడా ఉంది అంటున్నారు. మనకి ఏమనొచ్చింది న్యూస్ ఆర్టికల్లో? నేపాల్ దగ్గరలో, అంటే హిమాలయాస్ ఫుట్ దగ్గర పాదాలు అంటాం. సో వాటి దగ్గర ఫ్రాక్చర్స్ అనేటటువంటివి ఉన్నాయి. దానివల్ల అర్త్క్వేక్స్ ఎక్కువ రావచ్చు ఆ జోన్లో అని చెప్పారు. అవునా, రీసెర్చ్లో తేలింది అని చదువుకున్నాం. దానికి సంబంధించి మరి నేపాల్తో బౌండరీ ఉన్నటువంటి స్టేట్స్ ఏమేమి ఉన్నాయి మన ఇండియాలో అంటున్నారు. ఉత్తరాఖండ్కి నేపాల్తో బౌండరీ ఉందా? ఎస్. ఉత్తరప్రదేశ్కి ఉందా? ఎస్. బీహార్? ఎస్. అస్సాంకి ఉందా అండి? లేదు. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 1, 2, 4 అంటే ఆన్సర్ డి అవుతుంది. నెక్స్ట్ చూడండి, థర్డ్ క్వశ్చన్. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, మనం నిన్న టర్టిల్స్ అన్న దాని గురించి చదువుకున్నాం అవునా. సో ఈ టర్టిల్స్కి సంబంధించిన దాంట్లో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, దీనికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాం, ఏది కరెక్టో చెప్పండి అంటున్నాం. దీనికి సంబంధించిన క్వశ్చన్ అండి చాలా మన ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి. సో ఇక్కడ చూడండి, ఇవి అబాండెంట్గా ఎక్కువగా లభించేటటువంటి సీ టర్టిల్స్ అంటున్నారు. ఏవి? ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. కరెక్టేనా? ఎస్. రెండోది చూడండి, ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ IUCN యొక్క క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది అంటున్నారు. అవునా కాదా? కాదు, ఇవి వల్నరబుల్ లిస్ట్లో ఉన్నాయి, క్రిటికల్లీ ఎండేంజర్డ్ కాదు. సో ఒకటోది మాత్రమే కరెక్ట్, 2 తప్పు. కాబట్టి ఆన్సర్ ఏ, 1 ఓన్లీ. నాలుగోది చూడండి, చాలా డైరెక్ట్ క్వశ్చన్. మల్లిమత్ కమిటీ అనేది న్యూస్లో ఉంది కదా, దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. క్రిమినల్ జస్టిస్ సిస్టంలో రిఫార్మ్స్. అవునా. సో మనం నిన్న ప్లీ బార్గెయినింగ్ అన్నటువంటి కాన్సెప్ట్ గురించి చదువుకున్నాం. ప్లీ బార్గెయినింగ్ అనేటటువంటి దాన్ని 2006లో ఇంట్రడ్యూస్ చేశారు CRPCలో అని చదువుకున్నాం కదా అండి. సో దాన్ని 142nd లా కమిషన్ రికమెండ్ చేసింది. మల్లిమత్ కమిటీ ఏదైతే క్రిమినల్ జస్టిస్ సిస్టంలో రిఫార్మ్స్ తీసుకొని వచ్చేందుకు అపాయింట్ చేయబడిందో ఆ కమిటీ కూడా దీన్ని రికమెండ్ చేసింది అని మనం చదువుకున్నాం. సో అందువల్ల ఆన్సర్ సి అన్నమాట. సరే, మరి ఇవాళ మనం 20వ తేదీ 21వ తేదీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దామండి. దాంట్లో ఫస్ట్ ఆర్టికల్ చూడండి. స్టేట్స్, యూనియన్ టెరిటరీస్లో ఇంకా ఎప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఓపెన్ చేయాలి అన్నటువంటి కన్సెన్సస్ లేదు, అందరూ ఒక దాని మీద మాట్లాడట్లేదు అంటున్నారు. దీన్ని మనం ఎడ్యుకేషన్ అన్న దాని కింద చదువుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఈ COVID-19 సందర్భంలో స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఓపెన్లో లేవు. దాంతో ఆన్లైన్ క్లాసెస్కి వెళ్తున్నారు.
కానీ ఆన్లైన్ క్లాసెస్ అనేటటువంటివి అందరికీ రీచ్, అందరికీ యాక్సెస్లో ఉన్నాయా? లేవు. మరి అలాంటి సందర్భంలో స్కూల్స్ కాలేజెస్ ఎప్పుడు రీఓపెన్ చేయాలి అన్నది క్వశ్చన్. ఆ స్కూల్స్ కాలేజెస్ ఎప్పుడు రీఓపెన్ చేయాలి అన్న దాంట్లో ఇక్కడ మనం చూస్తే కొన్ని జూలై 31 నుంచి అన్నారు, కొంతమంది ఆగస్ట్ అన్నారు, కొంతమంది సెప్టెంబర్ అన్నారు. చాలా రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ ఇంకా అసలు డెసిషనే తీసుకోలేదు అంటున్నారు. ఈ టైంలో ఇప్పుడు చూడండి, ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి మేము స్కూల్స్ ఓపెన్ చేస్తామంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి, కానీ ఈ రాష్ట్రాల్లో కేసులు పెరగట్లేదా? సో కేసెస్ పెరుగుతూ ఉన్నప్పుడు స్కూల్స్ని ఏ విధంగా ఓపెన్ చేయగలరు? చూడండి, మనము అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు ఉండేటటువంటి ఈ కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్కే మనకి ఇలాగా ఆలోచిస్తున్నారు. ప్లస్ ఏమవుతుంది, మనకి ఇక్కడ స్కూల్స్ అన్నిట్లోనూ సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ పాటించడం కానివ్వండి, హైజీన్ మెయింటైన్ చేయడం కానివ్వండి, పిల్లలకి ఎలా ఉండాలి ఏంటి అని చెప్పడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంతవరకు కరెక్ట్ అవుతాయి, ఎంతవరకు సక్సెస్ఫుల్ అవ్వచ్చు? సరే, చిన్నపిల్లల్లో అంటే రెసిస్టెన్స్ ఉంటుంది అనుకుందాం. మరి వాళ్ళు ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, ముసలి వాళ్ళు ఉండొచ్చు. మరి వాళ్ళ ద్వారా వాళ్ళకు వస్తే పరిస్థితి ఏంటి? అసలుకే ఇప్పటికీ కేసెస్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి కదా అండి. కేసెస్ అన్నవి ఎక్కువగా పెరుగుతూ వస్తున్న సందర్భంలో స్కూల్స్ రీఓపెనింగ్ గురించి ఎందుకు అంత తొందరగా డెసిషన్ తీసుకుంటున్నారు అన్నటువంటిది మనం ఆలోచించాలి. ఇదిగోండి, ఇక్కడ ఈ ఆర్టికల్ కూడా చూడండి, దాని గురించే చెప్తున్నారు. నో రైట్ ఆన్సర్ అంటున్నారు. అంటే ఎప్పుడు స్కూల్స్ రీఓపెన్ చేయాలి అన్న దాని గురించి ఒక కంక్లూజివ్ ఆన్సర్ లేదు అన్నటువంటిది. సో ఇక్కడ మనం చూడండి, డిఫరెంట్ కంట్రీస్లో కూడా స్కూల్స్ ఎప్పటి నుంచి రీఓపెన్ చేయాలి అన్న దాని మీద చాలా డిబేట్స్ అయితే అవుతున్నాయి. కానీ మనకి ఇండియాలో ఉండేటటువంటి సిచ్యువేషన్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది కాంప్లెక్స్ సిచ్యువేషన్ అవుతుంది. వెంటిలేషన్ ప్రాపర్గా ఉండాలా? ఒకసారి ఊహించుకోండి ఏమేమి మంచిగా ఉండాలో. సో వెంటిలేషన్ ప్రాపర్గా ఉండాలి, హైజీన్ అనేది పాటించాలి, ఫిజికల్ డిస్టెన్స్ అనేది పాటించగలగాలి పిల్లలకి. సో ఇవన్నీ కూడా ఏ విధంగా మరి మెయింటైన్ చేయగలము ఇప్పుడున్న పరిస్థితుల్లో, అవన్నీ క్వశ్చన్స్ అన్నమాట. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి. ఏం చేద్దాం మరి, స్కూల్కి లేకుండా ఎలా ఉంటారు పిల్లలు? లెర్నింగ్ ఉండాలి కదా. ఆల్టర్నేటివ్స్ అనేటటువంటివి చూడాలి. ఇప్పటికే చాలా స్కూల్స్, కాలేజెస్లో ఆన్లైన్ క్లాసెస్ మొదలైనవి. కానీ ఇందాక చెప్పినట్టు అందరికీ అవి రీచ్లో లేవు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆల్టర్నేటివ్స్ తప్ప మనకి ఫిజికల్గా స్కూల్స్ ఓపెన్ చేసి ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇంతకుముందులాగా ఉండే అవకాశం ఉందా? లేదు కదా. సో డిఫరెన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా. ఇప్పుడు రిచ్ పూర్ గ్యాప్స్ ఉన్నాయి, రూరల్ అర్బన్ గ్యాప్స్ ఉన్నాయి, డిజిటల్ గ్యాప్స్ ఉన్నాయి, కరెక్టే. కానీ ఆల్టర్నేటివ్ ఏంటి అన్నది మనం చూడాలి. సరే, నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి అస్సాంలో వరదలు అనేవి సంభవిస్తూ ఉన్నాయి. ఈ వరదలు సంభవిస్తూ ఉన్న సందర్భంలో రైనోస్, వన్ హార్న్ రైనోస్ అంటారు. సో ఖడ్గమృగము అంటుంటారు. సో ఒకే కొమ్ము ఉండేటటువంటి ఖడ్గమృగాలు, రైనోసారస్ అంటే ఖడ్గమృగము అని. సో ఈ ఖడ్గమృగాలు ఇవేవైతే ఉన్నాయో అవి కాజీరంగా నేషనల్ పార్క్ వీటి నుంచి, దాని దగ్గర నుంచి రోడ్డు మీదకి వీటికి వచ్చేస్తున్నాయి. చాలా ఈ రైనోస్ అన్నవి చనిపోయాయి అని చెప్తున్నారు. దీన్ని మనము ఫ్లడ్స్ గురించి కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్న దాంట్లో చదువుకుందాము. ఈ పర్టికులర్ రైనోస్ వీటి గురించి కూడా చదువుకుందాం కాబట్టి ఎన్విరాన్మెంట్ అన్న దాంట్లో బయోడైవర్సిటీ అన్న టాపిక్ కింద చదువుకుందామండి. దీంట్లో మనం ఏమేం చదువుదాం, ఇంతకీ అస్సాంలో ఫ్లడ్స్ ఎందుకు సంభవిస్తూ ఉన్నాయి, దానికి గల కారణాలేంటి, ప్రతి సంవత్సరం అస్సాంలో ఫ్లడ్స్ సంభవిస్తూ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎందుకని చర్యలు తీసుకోలేకుండా ఉంది, ఎందుకని దానికి మిటిగేషన్ మెజర్స్ అనేవి తీసుకోలేకుండా ఉంది, ఇవి మనం తెలుసుకుందాము డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. రెండో పర్స్పెక్టివ్ ఏమనుకున్నాం, ఎన్విరాన్మెంట్ నుంచి. ఈ వన్ హార్న్ రైనో అనేటటువంటి ఉన్నాయి కదా, ఈ వన్ హార్న్ రైనో అసలు ఏంటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, వాటి యొక్క ప్రొటెక్షన్ ఏ విధంగా ఉంది, మన ఇండియాలో ఏ ఏ ప్లేసుల్లో ఈ వన్ హార్న్ రైనో ప్రొటెక్షన్ అనేది ఉంది. వీటిని ఈ రెండింటినేమో మనము మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుందాము, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుందాము. దీన్ని మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుందాము. ఫస్ట్ ఇక్కడ అస్సాం ఫ్లడ్స్ గురించి చూద్దాం. చూడండి, మనకి అస్సాం అన్నటువంటిది ఎక్కడుంది ఒకసారి గమనించండి జాగ్రఫికల్గా. అస్సాం అన్నటువంటి స్టేట్ అనేటటువంటిది ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుందా, ఈ బ్లూ కలర్లో కనిపిస్తూ ఉన్న నది బ్రహ్మపుత్ర నది అన్నమాట. ఇది బ్రహ్మపుత్ర నది. ఈ బ్రహ్మపుత్ర నది అనేటటువంటిది ఇక్కడ పైన ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్
అరుణాచల్ ప్రదేశ్ అనేది కొండ ప్రాంతం. సో అటు నుంచి ఇటు అస్సాంలోకి ఎంటర్ అవుతుంది. అంటే అరుణాచల్ ప్రదేశ్లో మనకి మౌంటైనస్ హిల్లీ ప్రాంతము, ఎత్తుగా ఉండేటటువంటి ప్రాంతం అది. అదే అస్సాంకి వచ్చేటప్పటికి అస్సాం వ్యాలీ అంటాము. సో ఇది మైదాన ప్రాంతము. సో పెద్ద హైట్ నుంచి కిందికి పడుతూ ఉంటే వాటర్ అనేది స్పీడ్తో వస్తుందా లేదా అండి? సో స్పీడ్గా ఇది ఎంటర్ అవుతుంది కాబట్టి అస్సాంలోకి ఎంటర్ అయినప్పుడు బ్రహ్మపుత్ర నదిలో సిల్ట్ పూడికి ఎక్కువగా వస్తూ ఉంటుంది. దానివల్ల ఈ ప్రాంతాలన్నింటిలో వరద అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇది కొండ ప్రాంతాల నుంచి ఇటు వస్తుంది కాబట్టి ఇది వచ్చేటప్పుడు చిన్న చిన్న పాయలుగా విడిపోతూ ఉంటుందన్నమాట. మధ్యలో దాని యొక్క పాత్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ పాత్ చేంజ్ అవుతూ ఉండడం వల్ల కూడా వరదలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇలా వెళ్తుంది అనుకోండి నది, దాని మీద డ్యామ్స్ కట్టడమో ఇంకోటో చేయొచ్చు, చర్యలు తీసుకోవచ్చు. కానీ నెక్స్ట్ ఇయర్ అది ఇలా వస్తుంది కదా, అంటే దాని యొక్క పాత్లో చేంజ్ అనేది ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం అది పాత్ చేంజెస్ అవుతూ ఉంది కాబట్టి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా కష్టంగా ఉంది. ప్లస్ ఈ ప్రాంతం అంతా కూడా మనకి ప్లెయిన్ ప్రాంతం అవ్వడం వల్ల బ్రిడ్జెస్ కానీ ఇవి కన్స్ట్రక్షన్ చేయాల్సి అంటే, ప్లస్ దీని యొక్క విడ్త్ ఎక్కువగా ఉంది. ప్లెయిన్ ప్రాంతము, నది వైశాల్యం ఎక్కువగా ఉంది. సో దానివల్ల దాని మీద బ్రిడ్జెస్ కట్టడము ఇవంతా కూడా కష్టంగా ఉంది. ఆ వరదను అడ్డుకోవడం కష్టంగా ఉంది. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల టన్నుల సిల్ట్ అనేటటువంటిది ఇటు నుంచి ఇట్లో వస్తుందన్నమాట. అందువల్ల ఇక్కడ ప్రతి సంవత్సరము వరదలు సంభవిస్తూ ఉన్నాయి. ప్లస్ అదే కాక ఇదిగోండి అరుణాచల్ ప్రదేశ్ నుంచి దీని యొక్క ట్రిబ్యూటరీస్ కొన్ని వస్తున్నాయి. ఇదిగో ఇటు భూటాన్ నుంచి కొన్ని చిన్న చిన్న నదులు వచ్చేసి ఇక్కడ కలుస్తున్నాయి. వీటన్నిటి వల్ల ప్లస్ ఇక్కడ ముందే ఎక్కువ రెయిన్ఫాల్ అనేది ఉండడం వల్ల ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ టైంలో వీటిలో రెయిన్ఫాల్ ఉండడము, పై ప్రాంతాల నుంచి వాటర్ ఎక్కువ రావడము, వీటన్నిటి వల్ల అస్సాంలో ప్రతి సంవత్సరం వర్షాలు వస్తూ ఉంటాయి. మీరు గమనించే ఉంటారు, ప్రతి సంవత్సరం అస్సాంలో వర్షాలు వస్తున్నాయన్నది వింటూ ఉంటామన్నమాట. అవి రీజన్స్ ఎందుకు అస్సాంలో వర్షాలు వస్తున్నాయని. సరే, వర్షం వస్తూ ఉంది, బాగానే ఉంది. మరి దానికి సంబంధించి ఇప్పుడు ఎందుకని మనకి ఇది న్యూస్లో ఉంది, ప్రతి సంవత్సరం వస్తుంది అన్నప్పుడు ఇప్పుడున్న సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి చాలా నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేవి ఈ నది ప్రవహించేటటువంటి ప్రాంతంలో ఉంది. ఇక్కడ గమనిస్తున్నారా? సో ఇది ఎట్లాగైతే అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఎంటర్ అవుతుందో అక్కడ మనకి దిబ్రూ షికోవా నేషనల్ పార్క్ అనేది ఉంది. గమనిస్తున్నారా? ఇది ఇలా కొంత దూరం వచ్చిన తర్వాత మనకి ఈ బ్రహ్మపుత్ర నది ఒడ్డునే కాజీరంగా నేషనల్ పార్క్ అనేది ఉంది. గమనిస్తున్నారా? ఇదిగో కాజీరంగా నేషనల్ పార్క్ అనేటటువంటిది ఉంది. సో బ్రహ్మపుత్ర నదికి వరదలు వచ్చినప్పుడల్లా ఇది మునిగిపోతూ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారా, లుకోవా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, ఒరాంగ్ నేషనల్ పార్క్ అనేటటువంటిది ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటి, ఈ బ్రహ్మపుత్ర నది ఒడ్డునే ఉన్నాయి. సో అంటే వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఈ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కూడా మునిగిపోతున్నాయి. అది దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఉండేటటువంటి ఏవైతే జంతువులు అవి ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. కానీ మీరు గమనించాలండి, ఫ్లడ్ అనేటటువంటిది మంచిది కూడా. ఫ్లడ్ వల్ల ఈ ప్రాంతంలో ఫ్లడ్ రావడం వల్లే సిల్ట్, అల్యూవియల్ సాయిల్ అన్నది క్యారీ చేసుకొని రావడం జరుగుతుంది. ప్లస్ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో చెరువులు, చిన్న చిన్న సరస్సులు అవన్నీ దానివల్ల నిండుతున్నాయి. సో ఇలాగ ఫ్లడ్స్ వల్ల యూజ్ అనేది ఉంది, కానీ దానివల్ల ఎక్కువగా డ్యామేజ్ అనేటటువంటిది అక్కడున్న బయోడైవర్సిటీకి, అక్కడ ఎవరైతే హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇది డ్యామేజ్గా ఉంది అని చెప్తున్నారు. మీరు చూసే ఉంటారు, కొన్ని లక్షల మంది నిర్వాసితులు అయ్యారు ఈ అస్సాం ఫ్లడ్స్ వల్ల. రైట్? సరే, ఈ మ్యాప్ అయితే క్లారిటీ వచ్చేసిందా ఎక్కడ ఈ కాజీరంగా నేషనల్ పార్క్ ఉంది అని. ఈ కాజీరంగా నేషనల్ పార్క్ అనేటటువంటిది ప్రతి సంవత్సరం కూడా అస్సాం వరదల్లో చిక్కుకుపోతూ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. 1 హార్న్ రైనో అన్నామే, అవి కాజీరంగా నేషనల్ పార్క్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఖడ్గమృగం అన్నాం కదా, కాజీరంగా నేషనల్ పార్క్లో ఎక్కువ ఉంటుంది. సరే, ఒకసారి మరి 1 హార్న్ రైనో గురించి కూడా తెలుసుకుందామా? సో ఇవి ఎక్కువ ఇంపాక్ట్ అయ్యాయి అంటున్నారు కదా, మన ఇండియాలో ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడాలి, ఈ 1 హార్న్ రైనో అన్నటువంటిది కాజీరంగా నేషనల్ పార్క్ అన్నామా. ఈ ప్రాంతంలో ఇక్కడ కాజీరంగా నేషనల్ పార్క్, మనస్ అనేటటువంటి నేషనల్ పార్క్, పబితోరా అనేటటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అవన్నీ కూడా అస్సాం దీని చుట్టూ ఉన్నటువంటివి. రైట్? సో ఇక్కడ వీటన్నిటిలోనూ ఈ 1 హార్న్ రైనోస్ అనేవి ఉన్నాయి.
ఇవి ఓన్లీ మన ఇండియాలోనే కాదు, ఇండియాతో పాటు సుమత్రా అంటే ఇండోనేషియాలో ఉండే సుమత్రా ఐలాండ్లోను, జావా అనేటటువంటి ఐలాండ్లోనూ ఉన్నాయి. ఆఫ్రికాలో కూడా బ్లాక్ రైనో మరియు వైట్ రైనో అనేటటువంటివి ఉన్నాయి. అంటే ఈ వన్ హార్న్ రైనో పాపులేషన్ ఉన్నది ఏషియా మరియు ఆఫ్రికా కాంటినెంట్స్లోనే. వాటిలో కూడా మన ఇండియా అన్నది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కంట్రీ. ఇండియాతో పాటు ఇండోనేషియా అన్నటువంటి కంట్రీలో ఉన్నాయి. దాంతోపాటు ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికా మరియు ఇంకొన్ని కంట్రీస్లో ఆఫ్రికాలో దీని యొక్క పాపులేషన్ కనిపిస్తుంది. సరే, మరి దీనికి సంబంధించి మన ఇండియాలో ప్రొటెక్షన్ ఎలా ఉంది అంటే, ఇదిగో ఇండియా అన్నటువంటిది వన్ హార్న్ రైనో స్పీషీస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ప్రపంచం మొత్తంగా 3,345 ఏషియన్ రైనోస్ అనేవి ఉంటే వాటిలో 72% అనేటటువంటివి మన అస్సాంలోనే ఉన్నాయి అని చెప్తున్నారు. అస్సాంలో ఈ ఏషియన్ రైనో ఇవి ఆఫ్రికన్ రైనోస్, రైట్, ఇవి ఏషియన్ రైనోస్. వీటిలో 72% మన యొక్క అస్సాంలోనే ఉన్నాయని చెప్తున్నారు. 1990లకు వచ్చేటప్పటికి 200 మిగిలే. ఆ తర్వాత మనం చాలా చర్యలు చేపట్టడం జరిగింది. పోచింగ్ అంటారు. పోచింగ్ అంటే ఏంటి? ఇల్లీగల్గా వాటి కొమ్ము కోసము వాటిని చంపేయడము, వాటి యొక్క హ్యాబిటాట్ అంటే అవి నివసించేటటువంటి ప్రదేశాల నుంచి వాటిని డెస్ట్రాయ్ చేయడము. సో వీటన్నిటినీ కూడా అడ్రస్ చేస్తూ నేషనల్ పార్క్స్ని వీటన్నిటినీ తీసుకొని రావడము, ప్రొటెక్ట్ చేయడము, ఇలా చేయడంతో వాటి యొక్క నంబర్స్ అనేటటువంటివి చూడండి 3,000 వరకు రీచ్ అయ్యాయి అని చెప్తున్నారు. 200 నుంచి ఇప్పుడు పెరిగాయి. అది మన యొక్క ప్రొటెక్షన్, మన చర్యల వల్లనే. సో అదొక కన్జర్వేషన్లో సక్సెస్ స్టోరీగా చెప్పడం జరుగుతుంది అంటున్నారు, రైట్. ఇది వన్ హార్న్డ్ రైనో అన్నదానికి సంబంధించి, అస్సాంలో వరదలు ఎందుకు వస్తాయి అన్నదాని గురించి, అసలు ఈ వన్ హార్న్ రైనో ఏ ఏ ప్రదేశాల్లో ఉంది, దాని యొక్క థ్రెట్స్ ఏంటి అన్నదాని గురించి అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్ అనేటటువంటిది. మేము రైల్వేస్ని మోడర్నైజేషన్ చేస్తున్నాము, మోడర్నైజేషన్ వైపుగా ముందుకెళ్తున్నాము. ప్యాసింజర్ సేఫ్టీ అన్నటువంటిది, ప్యాసింజర్ యొక్క కంఫర్ట్ అన్నటువంటిది మాకు ఇంపార్టెంట్ అన్నట్టుగా రైల్వే బోర్డ్ యొక్క చైర్మన్ చెప్తున్నారనమాట. మరి దీన్ని మనం దేని కింద చదువుకుందాం? ఎకానమీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటి కాన్సెప్ట్ కింద చదువుదామండి. దీంట్లో ఏమేమి చెప్తున్నారు అన్నది ఒకసారి చూద్దాం. సరే, ఒకసారి మనం రైల్వేస్ అసలు అది ఎలా నడుస్తున్నా ఏంటి అని మనం చూస్తే, మనకి ప్రపంచంలో ఉండేటటువంటి రైల్వే వ్యవస్థల్లో చాలా అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో మన ఇండియా కూడా ఒకటనమాట. మనకి బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలోనే మనకి ట్రైన్ సర్వీసెస్ అన్నవి మొదలయ్యడం జరిగింది. థానే అన్నటువంటి ప్లేస్ ముంబై దగ్గర నుంచి ఈ పర్టికులర్ సర్వీస్ అనేది మొదలైంది. మనం హిస్టారికల్గా చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇండియన్ రైల్వేస్ అనేటటువంటి దానికి సంబంధించి స్పెసిఫిక్గా ఇది ఓన్లీ పబ్లిక్ సెక్టార్ మాత్రమే దీంట్లో అలౌడ్ ఉండేది. అయితే రీసెంట్గా ఏం చేస్తున్నారు, పబ్లిక్ సెక్టార్తో పాటు ప్రైవేట్ సెక్టార్ని కూడా ఆపరేషనల్ అంటే రైల్వే ఆపరేషన్స్లో దీన్ని పార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఐఆర్సిటీసీ వచ్చేసి తేజస్ అనేటటువంటి ట్రైన్స్ని నడపచ్చు అన్నట్టుగా చెప్పింది. ఇయర్ వచ్చేటప్పటికి రైల్వే బోర్డు ఇంకొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవి ఏమేంటి? ఇంతకీ రైల్వే బోర్డు ఎవరు? ఇండియన్ రైల్వేస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ బాడీయే రైల్వే బోర్డు అనమాట. ఇదేం చెప్తుంది అంటే, మేము ప్రైవేట్ సెక్టార్ని ఇన్వైట్ చేస్తున్నాము. దాంట్లో పీపీపీ మెథడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెథడ్ని మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి వినియోగించబోతున్నాము. ప్లస్ ప్రైవేట్ సెక్టార్ ఎక్కువ లైన్స్ ఆపరేట్ చేసేందుకు ఎంకరేజ్ చేస్తాము. దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్ అనేది రైల్వేస్లో వచ్చేలాగా చేస్తాము. ఇన్ని రోజులు ఇన్వెస్ట్మెంట్ అన్నది ఓన్లీ గవర్నమెంటే పెట్టాలి, గవర్నమెంట్ బడ్జెట్ ద్వారానే పెట్టాలి. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ని కూడా ఇన్వైట్ చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి చూడండి, ఇదిగో 2023 నుంచి 2024 ఆ టైం కల్లా 109 ప్రైవేట్ ట్రైన్స్ అనేవి రన్నింగ్లో ఉండాలి అన్నది ప్లాన్. నెక్స్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్. ఇప్పుడు మనకి ట్రైన్స్లో ప్యాసింజరే కాదు, గూడ్స్ కూడా మనము ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఫ్రైట్ అంటారు దాన్ని. సో గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే దాన్ని మనము ఫ్రైట్ అని అంటామన్నమాట. అయితే ప్యాసింజర్ ట్రైన్స్ వెళ్ళే ట్రాక్స్ మీదనే గూడ్స్ ట్రైన్ కూడా వెళ్తూ ఉంటే డిలే ఉంటుంది. అలా కాకుండా గూడ్స్ ట్రైన్స్కి సపరేట్ ట్రాక్స్ అనే ఉండాలి అన్నది డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అన్నటువంటి దాని యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్కి సంబంధించి గూడ్స్ ట్రైన్స్ వాటి కోసం అని చెప్పేసి
4 కారిడార్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, మరి అటు ముంబై నుంచి చెన్నైకి, మరి ముంబై నుంచి చెన్నైకి ఒకటి, చెన్నై టు కోల్కతా, ఇలాగ మనకి ప్లాన్ చేయడం జరిగిందనమాట. ప్రస్తుతానికి ఈ 2 ఏది వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పనులు కంప్లీషన్లో వచ్చేసాయి. ఇదిగోండి డిసెంబర్ 2021 లేదా మార్చ్ 2022 కల్లా ఆ వర్క్స్ కంప్లీట్ అయిపోతాయి అని చెప్తున్నారు. సో దాంతోపాటు హై డెన్సిటీ నెట్వర్క్ ఉన్నటువంటి వాటిలో మనకి హై స్పీడ్ ట్రైన్స్ నడుపుతాము అన్నట్టుగా చెప్తున్నారు. యావరేజ్ స్పీడ్ని పెంచుతాము అని, న్యూ రైల్వే లైన్స్ అన్నవి తీసుకొని వస్తాము. ఇవన్నీ కూడా రైల్వే బోర్డు రీసెంట్గా తీసుకున్న నిర్ణయాలు. వాటిలో ఆల్రెడీ మనకి ప్రైవేట్ ట్రైన్ సర్వీసెస్ని నడుపుతాము అన్నటువంటిది న్యూస్లోనే ఉంది. ప్రైవేట్ ట్రైన్ సర్వీసెస్ని నడుపుతాము అన్నారనమాట. మరి దానికి సంబంధించి ఇంకొన్ని ఆర్టికల్స్ వచ్చాయి, అవి కూడా చూద్దామా. ప్రస్తుతానికి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అంటే అర్థమైందా? ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ వచ్చేటప్పటికి ఢిల్లీ నుంచి హౌరా అనేటటువంటిది కోల్కతా. అదే వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ వచ్చేటప్పటికి ఢిల్లీ నుంచి ముంబై, ఈ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఉంది అక్కడి వరకు ఈ పర్టికులర్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. ఆ తర్వాత ఫేజ్లో మనకి ఇటు ముంబై టు చెన్నై, ఆ మధ్యలో బెంగళూరుని కనెక్ట్ చేసుకునేలాగా అలాగా ప్లాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సరే, ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు మరి దీని గురించి? ప్రైవేటైజ్ చేస్తామన్నారు కదా, దానికి సంబంధించి ఏ విధంగా చెప్తున్నారు? ఇది ఇంపార్టెంట్ అండి, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని అడగచ్చు. ప్రోస్ ఏంటి, ఇలా చేయడం వల్ల దాని అడ్వాంటేజెస్ ఏముంటాయి, దాని యొక్క కన్స్ట్రెయింట్స్ లేదా ప్రాబ్లమ్స్ ఏముండొచ్చు ఈ స్టెప్ వల్ల అని అడగచ్చు. సో అలాంటప్పుడు మనం ఎలా రాస్తాము? ఇలా ప్రైవేట్ ఆపరేటర్స్ని అలోట్ చేయడం వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయండి? ఫస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తుంది, అంతేనా? ప్రస్తుతానికి ఇండియన్ రైల్వేస్ దగ్గర ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి, ఎక్స్పాన్షన్కి మనకి ప్రస్తుతానికి స్కోప్ లేదు. సో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. రెండోది, పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్వాలిటీ సర్వీస్ అనేది అవైలబుల్గా వస్తుంది, క్వాలిటీగా సర్వీస్ అనేది అందించడం జరుగుతుంది. మూడోది, సేఫ్టీ, అంటే ఈ ప్రైవేట్ సెక్టార్ని కూడా తీసుకొని రావడము, దానివల్ల సేఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. సో దానివల్ల సేఫ్టీ అనేది పెరుగుతుంది, కంఫర్ట్ అనేది పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్, ఇండియన్ రైల్వేస్ మీద ఆపరేషనల్ బర్డన్ పడుతుంది. అన్ని యాక్టివిటీస్ ఇండియన్ రైల్వేసే చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ ఆపరేషనల్ బర్డన్ అన్నటువంటిది తగ్గుతుంది. ఇది రైల్వే బోర్డు చెప్పినటువంటిది అనమాట. సో దీనివల్ల ఇది వెల్కమ్. దీంట్లో మంచిగా ఇవన్నీ కూడా వస్తాయి. సేఫ్టీ పెరుగుతుంది, ప్యాసింజర్స్కి డిమాండ్ సప్లై డెఫిసిట్ ఉంది ప్రస్తుతానికి. చాలా రూట్స్లో డిమాండ్ అనేటటువంటిది ఉంది, కానీ గ్యాప్ అనేటటువంటిది ఉంది. ఎందుకు? అన్నిట్లోనూ ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతుంది కాబట్టి. సో డిమాండ్ అండ్ సప్లై గ్యాప్ ఏదైతే ఉందో తగ్గుతుంది. ఇవంతా కూడా దాని అడ్వాంటేజెసే. కానీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంటున్నారు. ఎందుకని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు? మనం చాలా కంట్రీస్ చూస్తే అన్ని కంట్రీస్లోనూ కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ యూకే, జపాన్, ఇవి కాకుండా చాలా కంట్రీస్ అనేటటువంటి రైల్వేస్ పబ్లిక్ సెక్టార్ కింద పెట్టుకున్నాయి. ఎందుకని? వెల్ఫేర్ ఆబ్జెక్టివ్ అనేటటువంటిది ఉంది. వెల్ఫేర్ ఆబ్జెక్టివ్ ఎక్కువ మందిని మాస్ ట్రాన్స్పోర్ట్గా రైల్వేస్ అనేది ఉపయోగపడుతుంది. ప్రైవేట్ సెక్టార్ని అలో చేశామండి, ఛార్జీలు అవన్నీ పెరుగుతాయా లేదా? సో వెల్ఫేర్ ఆబ్జెక్టివ్ ఏమవుతుంది? సరే, రెండోది చూడండి. ఇప్పుడు సిగ్నలింగ్ ఇచ్చేటటువంటిది, ట్రాక్ మెయింటైన్ చేసేటటువంటిది, ఇవన్నీ ఇండియన్ రైల్వేసే చేస్తుంది అంటున్నారు. సో సిగ్నలింగ్ ఇచ్చేటటువంటిది, ట్రాక్ మెయింటెనెన్స్ అన్నీ ఇండియన్ రైల్వేసే చేసినప్పుడు ఏదన్నా యాక్సిడెంట్ అయింది, అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ప్రైవేట్ సెక్టర్ ఎందుకు తీసుకుంటుంది రెస్పాన్సిబిలిటీ? సిగ్నలింగ్ ఇచ్చేది మీరు కదా, కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చేమో అన్నటువంటిది. మూడోది, ఇప్పుడు చూడండి, ఇండియన్ రైల్వేస్ అనేది ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసేటటువంటి సెక్టార్ మనకి ట్రాన్స్పోర్ట్లో ఇండియన్ రైల్వేసే. మరి దాని యొక్క కన్సిడరేషన్స్ ఏమవుతాయి? సరే, అవన్నీ పక్కన పెడితే కూడా ఓవరాల్గా వెల్ఫేర్ ఆబ్జెక్టివ్, కోఆర్డినేషన్ ఆబ్జెక్టివ్స్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకు ఐఆర్సిటీసీ వీటిని ఎందుకు అలో చేయకూడదు? ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తేజస్ అనేటటువంటి ట్రైన్స్ని నడపడానికి దీనికి ఇచ్చారు కదా. సో దానికే ఇస్తే అది ఇండియన్ రైల్వేస్ కిందే ఉంది కదా, కమర్షియల్ ఎంటిటీగా ఉంది, కానీ ఇండియన్ రైల్వేస్ కిందే ఉంది కదా అని ఆర్టికల్లో చెప్తున్నారు. బట్ నా పర్సనల్ ఒపీనియన్కి వచ్చేటప్పటికీ
ప్రైవేట్ సెక్టార్ అనేది ఇన్వాల్వ్ అవ్వాలండి. మిగిలిన కంట్రీస్ వేరు, మన కంట్రీలో వేరు, కానీ దాన్ని రెగ్యులేట్ చేయగలగాలి, ప్రాపర్గా రెగ్యులేట్ చేయగలగాలి గవర్నమెంట్ అన్నటువంటిది. ఇప్పుడు చూడండి, సివిల్ ఏవియేషన్ ఉంది. సివిల్ ఏవియేషన్ అనేది ఇంతకుముందు చాలా బాగా ధనవంతులు, డబ్బులైన వాళ్ళైతేనే ఫ్లైట్లో వెళ్ళే లగ్జరీ ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ సివిల్ ఏవియేషన్ సెక్టార్ ప్రాపర్ రెగ్యులేషన్ లేకపోవడం వల్ల చాలా వరకు ఇప్పుడు నష్టాల్లో ఉంది, అవునా లేదా? ఓవర్ కాంపిటీషన్ అవ్వడము, చాలా ప్రాబ్లమ్స్. అలా కాకుండా అటు ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టార్ ఉండాలి. దాంతోపాటు దాన్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే ఇండియన్ రైల్వేస్లో ఎఫిషియన్సీని మనం తీసుకొని రాగలము. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జియోలాజికల్ ఫాల్ట్ లైన్స్ అనేటటువంటివి వైజాగ్ దానికి తీర ప్రాంతాల్లో ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని జాగ్రఫీ అన్న దాని కింద చదువుకుంటాం, ల్యాండ్ ఫార్మ్స్ అన్న దాని కింద చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? సో ఇదిగో ఈ ప్రాంతాల్లో మనకి ఫాల్ట్ లైన్స్ ఉన్నాయి. ఫాల్ట్ లైన్స్ అంటే ఏంటి? ఇదంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇదంతా కూడా ఇండియన్ ప్లేట్ అంటున్నాము. ఈ ఇండియన్ ప్లేట్ ఏదైతే ఉందో ఆ ఇండియన్ ప్లేట్లో ఇటు సైడ్ తూర్పు వైపున మనకి కొద్దిగా భూమి లిథోస్ఫియర్లో కొన్ని చీలికలు లాంటివి ఉన్నాయి. ఆ చీలికలు లాంటి దాని ద్వారా మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతే అక్కడ ఎర్త్క్వేక్ అనేది సంభవించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే మన ఏపీకి సంబంధించినటువంటి తూర్పు తీరంలో ఇలాగా డిజాస్టర్స్ అనేవి పొంచి ఉన్నాయి, అక్కడ జియోలాజికల్గానే ప్రాబ్లం అనేటటువంటిది ఉంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో ఓషన్కి దగ్గరగా ఎర్త్క్వేక్ అనేది వస్తే సునామీ కూడా వచ్చే అవకాశం ఉంది, అవునా కదా? సో 16 మిలియన్ ఇయర్స్ అగో ఈ పర్టికులర్గా ఏదైతే ఫాల్ట్ అనేది ఉందో అది డెవలప్ అయింది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. యుఎస్ఏ ఏం చెప్పింది? స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ యొక్క యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆన్లైన్ కోర్సెస్ స్టార్ట్ చేస్తే ఇంకా వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఆ యూనివర్సిటీలో చదువుకోవడానికని ఆల్రెడీ అప్లికేషన్స్ చేసుకున్న వాళ్ళు వెనక్కి తీసుకోవచ్చు. మేము F1 వీసాస్, స్టూడెంట్ వీసాస్, F1 వీసా అంటారు. సో ఆ వీసాస్ ఇవ్వదలుచుకోలేదు అన్నట్టుగా యుఎస్ఏ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. రీసెంట్గా వాళ్ళ అనౌన్స్మెంట్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. చాలా యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోర్టులో కేసులు వేసుకున్నాయి, ఇలా ఎలా చేస్తారో అని. ప్లస్ గవర్నమెంట్కి కూడా అర్థమైనట్టుంది, వీళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ వస్తున్నారో వాళ్ళు అక్కడ డబ్బులు తీసుకెళ్తున్నారండి, ఫ్రీగా వెళ్ళి అక్కడ ఏమన్నా ఇది చేయట్లేదు కదా. సో అక్కడ మనీ తీసుకెళ్తున్నారు. మీరు నిన్న ఒక కార్టూన్ చూసుంటారు, క్యాష్ కవ్ అని చెప్పేసి, బాగా డబ్బులు అవి ఉన్న ఖర్చు పెడతారు అక్కడికి వెళ్ళి. సో దానివల్ల యుఎస్ఏ ఎకానమీకి అది ఉపయోగం. సో ఎందుకని డబ్బులు వచ్చేదాన్ని పోగొట్టుకోవడము? సో గవర్నమెంట్ మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంది అన్నట్టుగా చెప్తున్నారు. బట్ దీంతో పాటు వీసా ఇష్యూస్ చాలా ఉన్నాయండి. రీసెంట్గా మీరు చూసే ఉంటారు, H1B స్కిల్డ్ వర్క్ ఫోర్స్. సో H1B వీసాస్ కూడా రెస్ట్రిక్ట్ చేయడము ఇలా అన్నీ చేస్తుంది. బట్ దాని వెనకాల వచ్చేటటువంటి రియల్ ఎకనామిక్ బెనిఫిట్ అనేటటువంటిది చాలా లిమిటెడ్ బెనిఫిట్ అనేటటువంటిది యుఎస్ఏకి ఉంటుంది. మరి అది అర్థం చేసుకొని ఆ కంట్రీకి బెనిఫిట్ అయ్యేలాగా పాలసీస్ తీసుకోవాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ప్రోటోకాల్ ఆఫ్ అకామిడేషన్ అంటున్నారు. అకామిడేషన్ దీన్ని మనం దేని కింద చదువుకుంటామంటే పోస్ట్ ఇండిపెండెంట్ హిస్టరీలో చదువుకుంటాము, పొలిటికల్ పార్టీస్ అన్న దాని కింద చదువుకుంటాము. ఇది మనం ఎన్సీఆర్టీ 12th క్లాస్ ఎన్సీఆర్టీలో పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ అనే ఒక ఎన్సీఆర్టీ ఉంటుందండి. ఆ ఎన్సీఆర్టీలో కూడా పొలిటికల్ పార్టీస్ అన్న దాని గురించి చెప్పేటప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది మనకి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పార్టీ, ఎస్పెషల్గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి ఇనీషియల్గా మనకి ఇండిపెండెన్స్ రాకముందు చూస్తే వేరీడ్ ఐడియాలజీ, కొంతమంది కమ్యూనిస్టులు దాంట్లో ఉండేవాళ్ళు, కమ్యూనిస్ట్ ఐడియా కలిగి ఉండేవాళ్ళు. కొంతమంది రైట్ ఐడియా, ఈ కమ్యూనిస్టులు లెఫ్టిస్ట్ ఐడియాస్ అంటారు. సో లెఫ్ట్ ఉండేవాళ్ళు ఉన్నారు, రైట్ ఐడియాస్ ఉండేవాళ్ళు ఉన్నారు, సెంట్రిస్ట్ ఉన్నారు. ఇలాగా రకరకాల పీపుల్ ఉన్నప్పటికీ కూడా పార్టీ ఒకటే దాని మీద నడవగలం జరిగింది. ఎందుకని? వాళ్ళ యొక్క వివిధ రకాలైన డిఫరెన్సెస్ని అకామిడేట్ అంటే అలవర్చుకోగలిగారు, అది అడ్జస్ట్ అవ్వగలిగారు అని చెప్పచ్చు. సో అలాంటి అకామిడేటివ్ టెండెన్సీ అనేది పార్టీలో ఉండేది. ఆ తర్వాత కూడా మనం చూస్తే నెహ్రూ ఉన్నటువంటి పీరియడ్లో పార్టీలో
వివిధ రకాల ఐడియాలజీస్ ఉన్న వాళ్ళకి అకామిడేషన్ అనేది ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీకు తెలిసే ఉంటుంది, ఫస్ట్ క్యాబినెట్లో మినిస్టర్గా ఉన్నారు. సో ఆయన యొక్క ఐడియాలజీకి కాంగ్రెస్ యొక్క ఐడియాలజీకి డిఫరెన్స్ ఉండింది, కానీ అకామిడేట్ చేసుకోగలిగారు. అఫ్ కోర్స్ ఆయన రిజైన్ చేశారు, అది వేరే విషయం తర్వాత. బట్ మనం చూస్తే రకరకాల ఐడియాలజీస్ ఉన్న వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత స్లోగా ఆ నేచర్ అనేది తగ్గిపోతూ వచ్చింది. సో మనం వివిధ పార్టీలను గమనించి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ జనతా పార్టీ అని, జనతా దళ్ అని చాలా ఫామ్ అయ్యాయి కాంగ్రెస్కి అగెయిన్స్ట్గా. వాటిలో అకామిడేటివ్ టెండెన్సీ తక్కువ ఉండడం వల్లనే మరి అవి త్వరగా వాటిలో చీలికలు వచ్చేసాయి. రైట్, పవర్లో ఉన్నప్పుడు బాగానే ఉంటుందండి, పవర్లో లేనప్పుడు అపోజిషన్గా ఉన్నప్పుడు చాలాసార్లు చీలికలు వస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడేమవుతుంది, ఇప్పుడు బీజేపీ, సో వీటిలో కొంతవరకు అకామిడేటివ్గా ఉండేది, స్లోగా దాంట్లో కూడా వన్ మ్యాన్ లీడర్షిప్ లాగా మారుతుంది. అది ఎలా ఉంటుందో చూడాలి. పవర్లో ఉన్నప్పుడు తెలియవు డిఫరెన్సెస్, పవర్ లేకుంటే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పవర్లో లేదు కదా, చాలా ప్రాంతాల్లో పవర్లో లేదు. హైకమాండ్ అనేటటువంటిది, హైకమాండ్ మీద నమ్మకం అనేది ఉండాలి, హైకమాండ్ అకామిడేటివ్గా ఉండాలి. అలా లేకపోతే ఇప్పుడు జరుగుతున్నట్టుగా మధ్యప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ ఏ విధంగా జరుగుతున్నాయో అలాంటి స్ప్లిట్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. దీన్ని హిస్టారికల్గా రాశారండి, హిస్టారికల్గా ఎలా పొలిటికల్ పార్టీస్ ఎవాల్వ్ అవుతూ వచ్చాయి అని చెప్పేసి. సో ఒకసారి మీరు ఆ ఎన్సీఆర్టీని ఓపెన్ చేసి ఆ పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ అన్నటువంటి దాంట్లో వివిధ రకాల పొలిటికల్ పార్టీస్ అసలు ఎలా ఆవిర్భవించాయి అన్నటువంటి హిస్టరీ దాంట్లో ఉంటుందన్నమాట. రైట్, ఇప్పుడు జయప్రకాష్ నారాయణ్ వీళ్ళందరూ ఏ పార్టీ మొదలుపెట్టారు, సిపిఐ ఇది ఎలా వచ్చింది, ఇలాగ పొలిటికల్ పార్టీస్ అన్నిటి గురించి ఉంటుంది. ఒకసారి ఆ చాప్టర్ చదవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మలబార్ ఎక్సర్సైజెస్లో ఆస్ట్రేలియాని జాయిన్ చేసుకోవడం గురించి. ఇది ఇప్పటికే మనం 4-5 సార్లు చదువున్నామండి. సో ఒక్కసారి నిన్నటి వీడియో కానీ లేదా మొన్నటి వీడియో చదివినా మీకు దీని గురించి క్లారిటీ వస్తుంది. మలబార్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి, దీంట్లో ఆస్ట్రేలియాని జాయిన్ చేసుకోవడం వల్ల వచ్చేటటువంటి ప్రోస్ ఏంటి, దానివల్ల వచ్చేటటువంటి కాన్స్ ఏంటి అన్నటువంటిది. సో అది ఆల్రెడీ మనం చూసాం కాబట్టి ఒకసారి రివిజన్ చేసుకోండి. ఇదిగోండి, దీని గురించి మనం ఇప్పటికే 2-3 సార్లు లాస్ట్ 3 రోజుల్లో చదువుకొని ఉన్నాం కాబట్టి ఒకసారి క్విక్ రివిజన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి వికాస్ దుబే. సో యూపీకి సంబంధించినటువంటి గ్యాంగ్స్టర్ ఎవరైతే ఉన్నారో అతని ఎన్కౌంటర్లో అతను చనిపోవడం జరిగింది. దానికి సంబంధించిన ఆర్టికల్ అన్నమాట. సెక్యూరిటీ ఇష్యూస్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్న దాని కింద చదువుకుంటాము. ఇక్కడ కొన్ని కీవర్డ్స్ గురించి నేర్చుకుందామండి. ఈ ఆర్టికల్ నుంచి మనకి డైరెక్ట్గా క్వశ్చన్ ఏమీ రాదు, బట్ ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని కీవర్డ్స్ అన్నటువంటివి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఆ పదాల గురించి మనం తెలుసుకుందాం. ఒకసారి ఇక్కడ చూడండి, రూల్ ఆఫ్ లా అంటే ఏంటి, ప్రతి ఒక్కళ్ళు కూడా చట్టం ముందు సమానమే అన్నటువంటిది రూల్ ఆఫ్ లా అనేటటువంటిది ఎప్పుడు మనకి సక్సెస్ అవుతుంది చూడండి. ఒక్కొక్క ఆర్గాన్ ఆఫ్ గవర్నమెంట్కి ఒక్కొక్క పవర్ ఇవ్వడం జరిగింది. జ్యుడిషియరీకి ఉండే పవర్ ఉంది, లెజిస్లేచర్కి ఉండే పవర్ ఉంది, ఎగ్జిక్యూటివ్ పవర్, ఎగ్జిక్యూటివ్ కింద ఉండేటటువంటి పోలీస్ వ్యవస్థకి దానికి ఉండే పవర్ అనేటటువంటిది ఉంది. బట్ అది చట్టం ప్రకారం ఆ పవర్ని వినియోగించుకోవాలి. ఏ ఆర్గాన్ అయినా సరే చట్టంలో ఏ విధంగా చెప్పబడి ఉందో దాని ప్రకారమే ఆ పవర్ అండ్ అథారిటీను వినియోగించుకోవాలి. దానికి దాటి వెళ్తే అప్పుడు రూల్ ఆఫ్ లాకి ఎక్కడ మరి రెస్పెక్ట్ ఉన్నట్టు, ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తే చట్టం అనేది ఎందుకు ఉన్నట్టు. సో అందువల్ల ఆ పర్టికులర్ వర్డ్ గురించి మనం తెలుసుకుంటాం. నెక్స్ట్, బనానా రిపబ్లిక్ అన్నటువంటి పదాన్ని ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. మన ఇండియా వచ్చేటప్పటికి డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీ అంటాం, అవునా. డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీ అంటే ప్రజల ద్వారా, ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి రిపబ్లిక్ కంట్రీ, గణతంత్ర ప్రజాస్వామ్యం మనది, అవునా. బనానా రిపబ్లిక్ అంటే పేరుకు మాత్రమే, నామమాత్రం అంటారు. సో నామమాత్రంగా మాత్రమే ఈ రిపబ్లిక్ అనేటటువంటిది ఉంటుంది, కానీ దాని ఇంప్లిమెంటేషన్లో మాత్రం ఎక్కడా అది కనిపించదు. కానీ మనది డెమోక్రటిక్ రిపబ్లిక్, రూల్ ఆఫ్ లా ప్రకారం వ్యవహరించుకుంటే అది ప్రాక్టికల్గా డెమోక్రటిక్ రిపబ్లిక్గా ఉన్నట్టు. బనానా రిపబ్లిక్స్ అంటే ఎవరో కొంతమంది పవర్ని కలిగి ఉంటారు, వాళ్ళు ఏం చెప్తే అది జరుగుతూ ఉంటుంది. అలాంటి కంట్రీస్ కూడా చాలా ఉన్నాయి, కానీ మనది డెమోక్రటిక్ రిపబ్లిక్ కదా. అలాంటి కంటెక్స్లో రూల్ ఆఫ్ లా పాటించాలి అంటున్నారు. అకౌంటబిలిటీ అంటే
వాళ్ళు చేసినటువంటి యాక్షన్, వాళ్ళు తీసుకున్నటువంటి యాక్షన్ ఏదైతే ఉందో దానికి ఆన్సరబుల్గా ఉండడము, వాళ్ళ యొక్క పబ్లిక్ డ్యూటీ లేదా డ్యూటీ ఏదైతే ఉందో దానికి ఆన్సరబుల్గా ఉండడాన్ని అకౌంటబిలిటీ అంటారు. సో ఇప్పుడు పోలీసులు అకౌంటబుల్గా ఉండాలి వాళ్ళు చేసినటువంటి పనికి అని చెప్తున్నారు. జ్యుడిషియల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? న్యాయస్థానాలు వాటి యొక్క విధులని అవి నిర్వహించాలి, అది జ్యుడిషియల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఇలాంటి ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ అంటున్నారు. మనకి జ్యుడిషియల్గా చంపచ్చండి, జ్యుడిషియల్గా డెత్ పెనాల్టీ విధించవచ్చు, కానీ ఎక్స్ట్రా జ్యుడిషియరీకి అవుట్ సైడ్ పనిష్మెంట్ ఇచ్చేటటువంటి అధికారం లేదు. సో ఎక్స్ట్రా జ్యుడిషియరీ కిల్లింగ్ అనేటటువంటివి రూల్ ఆఫ్ లాకి ఎగెయినిస్ట్గా ఉన్నాయి, జ్యుడిషియల్ రెస్పాన్సిబిలిటీని ఎవేట్ చేసే విధంగా ఉన్నాయి, అకౌంటబిలిటీ తక్కువగా ఉంటుంది, మన డెమోక్రటిక్ రిపబ్లిక్ యొక్క నేచర్ని క్వశ్చన్ చేసేలాగా ఉంది. అది ఇక్కడ ఆర్టికల్లో చెప్తున్నటువంటిది. ఈ 4 పదాలు గుర్తుపెట్టుకుంటారా? ఏదైనా ఆన్సర్ రాసేటప్పుడు మనకి పనికొస్తాయి ఇవి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎల్ఏసి. సో ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి సంబంధించి ఇండియా చైనా రిలేషన్షిప్ అన్న దాని కింద చదువుకుంటాము. ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే, మనకి చైనా 1960లలో మనతో నెగోషియేట్ చేసేటప్పుడు కొన్ని మ్యాప్స్ చూపించింది. ఆ మ్యాప్స్లో వాళ్ళు అఫీషియల్గా మాట్లాడినప్పుడే ఇదిగో ఇది మా యొక్క క్లెయిమ్ అని చెప్పారు. అసలు మనమేమన్నాము, ఎల్ఏసి మొత్తం అసలు ఎల్ఏసి కట్ సైడ్ ఉన్న ప్రాంతం కూడా మాదే అన్నాం. వాళ్ళు కాదు ఇదంతా మాదే అని చెప్పి 1960sలో వాళ్ళు ఈ లైన్ చూపించారు. ఈ పాంగాంగ్ సో ఇక్కడ కూడా ఈ లైన్ని వాళ్ళు అఫీషియల్గా చూపించారు. ఇప్పుడేమంటున్నారు, ప్రస్తుతము ఇది ఉందే ఈ లైన్ అనేది మాది అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ పాంగాంగ్ సో దగ్గర కూడా ఈ లైన్ మాది అని చెప్తున్నారు. అంటే వాళ్ళ అఫీషియల్ స్టాండ్నే వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటూ దానికంటే ముందుగున్న ప్రాంతం మాది అన్నట్టుగా క్లెయిమ్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు? అందుకని మనం వాళ్ళ యొక్క డిమాండ్స్కి ఈల్డ్ అవ్వము, అంటే వాళ్ళ డిమాండ్స్ వాటికి లొంగిపోము అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి. డొమెస్టిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి వర్రీడ్గా ఉన్నాయి. దేనికి? స్మాల్ ఆర్మ్స్, చిన్న చిన్న గన్స్, బుల్లెట్స్, వీటికి సంబంధించి అవి కూడా మీరు ఇంపోర్ట్ చేసుకుంటాము అంటే ఇంకా మేము ఎందుకు ఈ కంపెనీస్ అన్నీ సెటప్ చేసుకొని అన్నట్టుగా అవి వర్రీ అవుతున్నాయి. దానికి సంబంధించి మన డిఫెన్స్ మినిస్టర్కి ఒక లేఖ కూడా రాయడం జరిగింది అని చెప్తున్నారు. దీన్ని మనం సెక్యూరిటీ ఇష్యూస్లో చదువుకుంటాము, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అన్నటువంటి కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఇక్కడ అసలు డిఫెన్స్ పాలసీ ఏదైతే ఉందో డిఫెన్స్ పాలసీలో మనకి ఇండిజినైజేషన్ని ప్రమోట్ చేస్తాము అన్నారు. అవునా? మన యొక్క దేశం యొక్క సొంత పరిజ్ఞానాన్ని ప్రమోట్ చేస్తామన్నారు. మరి అలాంటప్పుడు చూడండి, ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్ అనేటటువంటిది ఉంది. ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటి? మనకి ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, అర్జెంట్ ఉన్నప్పుడు త్వరగా ప్రొక్యూర్ చేసుకోవడానికి ఇది ఒక మెకానిజం అన్నమాట. మామూలుగా అయితే చాలా ఎలాబరేటివ్ ప్రాసెస్ అనేది ఉంటుంది, టెండరింగ్ తర్వాత చాలా ప్రాసెస్. సో అలా కాకుండా ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, అంటే ఆల్రెడీ తయారు చేసిన వీటిని కొనుగోలు చేయడం అలాంటివన్నీ ఉంటాయి. సో వీటి నుంచి డొమెస్టిక్ కంట్రీస్ని తీసేశారు. వీటిలో డొమెస్టిక్ కంపెనీస్కి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మరి అలాంటప్పుడు ఇండిజినైజేషన్ ఎలా ముందుకెళ్తుంది? సో ఖచ్చితంగా మాకు దీంట్లో ప్రాధాన్యతనివ్వండి అన్నట్టుగా స్మాల్ ఆర్మ్స్కి సంబంధించినటువంటి కంపెనీస్ అడగడం జరిగింది అని చెప్తున్నారనమాట. అంతే కదా అండి? చూడండి, రైఫిల్స్ ఇవి కూడా మనం రష్యా నుంచి వాటి నుంచి కొనుగోలు చేస్తూ ఉంటే మరి ఏ విధంగా మరి మన డొమెస్టిక్ కంపెనీస్ థ్రైవ్ అవుతాయి, ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేయాలి అంటున్నారు. మరి అలాంటప్పుడు వీటికి కూడా ఛాన్స్ ఇవ్వాలి, అంతేనా? ఇక్కడ ఒకసారి క్విక్గా మన యొక్క డిఫెన్స్ పాలసీస్ గురించి రివిజన్ చేసేసుకుందామా? 1999 దీనికి సంబంధించి ఇక్కడ కార్గిల్ రివ్యూ కమిటీ అనేటటువంటిది కార్గిల్ వార్ తర్వాత సెటప్ చేయడం జరిగింది. అది ఆర్మ్స్ అమ్యునిషన్ ఏదైతే ఉందో అది మోడర్న్గా ఉండాలి, ఎప్పుడో పాతబడినవి కాదు అని చెప్పింది. దానికోసం మరి ఆర్మ్స్ అమ్యునిషన్ మోడర్న్గా ఉండాలి, ప్రొక్యూర్ చేసుకోవాలి అని చెప్పేసి 2002లో డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ లేదా ప్రొసీజర్ అన్నదాన్ని తీసుకొని వచ్చారు. మళ్ళీ 2005లో దాన్ని మాడిఫై చేసుకుంటూ వచ్చారు. 2016లో ఈ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో మన యొక్క దేశీయ పరిజ్ఞానాన్ని పెంచాలి, మేక్ ఇన్ ఇండియా ఇన్ డిఫెన్స్ అన్నదానికి పెద్దపీటను వేస్తూ దీన్ని తీసుకొని వచ్చారు. 2018లో డిఫెన్స్ ప్రొడక్షన్ పాలసీ అన్న దాంట్లో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అన్నదాని కింద
ప్రైవేట్ కంపెనీస్ని కూడా డిఫెన్స్లో ఎంకరేజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రాజెక్ట్ P75 అనే దాని కింద సబ్మెరీన్స్ని డెవలప్ చేస్తాము. ఇలాగ ఎన్నో రకాలైనటువంటి డిఫెన్స్ పాలసీస్ ఉన్నాయి. రీసెంట్ పాలసీస్ అన్నీ కూడా ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేస్తామని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ పాలసీస్ ప్రకారం మా దగ్గర నుంచి కొనుక్కోవాలి కదా మీరు, అది ఈ కంపెనీస్ అడుగుతున్నటువంటి క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, యునైటెడ్ నేషన్స్ అన్నది డ్రాఫ్ట్ డిక్లరేషన్ అన్నది ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం యుఎన్లో రిఫార్మ్స్ గురించి పెద్దగా ఏం మాట్లాడలేదు, సాఫ్ట్గా వెళ్తుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఇదిగోండి, దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్న దాని కింద చదువుకుంటాము. మనకి యునైటెడ్ నేషన్స్ కింద UNSE అనేటటువంటిది ఉంది. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేటటువంటిది ఉందన్నమాట, భద్రతా మండలి అంటాం. దీంట్లో మనకి మెంబర్షిప్ ఎలా ఉంది ప్రస్తుతానికి? 5 పర్మనెంట్ శాశ్వత సభ్య దేశాలు, 10 నాన్ పర్మనెంట్ సభ్య దేశాలు ఉన్నాయి. సో నాన్ పర్మనెంట్లో మనం ఉన్నాం, దీంట్లో లేం, పర్మనెంట్లో లేవు. వీళ్ళకి ఎక్కువ అధికారాలు, ఎక్కువ పవర్స్ అనేటటువంటివి ఉన్నాయి. వీటో పవర్ అని వినే ఉంటారు. వీటో పవర్ అంటే ఏంటి? ఈ 5 దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కరు వద్దన్నా సరే ఇంకా ఏ డెసిషను దానికి సంబంధించి ముందుకెళ్ళదు. సో మనం ఏమన్నామంటే ఈ 5 కాదు, ఈ 5లో ఏమేమి ఉన్నాయి? UK, ఫ్రాన్స్, USA, రష్యా, చైనా, ఇవి ఉన్నాయండి. ఈ 5 ఉన్నాయి. మరి వీటిని పెంచండి, 5 కాదు చాలా ఉండాలి వీటిలో. అసలు ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి ఏది? ఏషియాలో పెద్ద కంట్రీ అయిన చైనా, ఇండియా ఏది? ఇలా క్వశ్చన్ అడిగామన్నమాట. సో దీన్ని ఎక్స్పాండ్ చేయండి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్ని ఎక్స్పాండ్ చేయండి అన్నటువంటిది చాలా రోజుల నుంచి ఉన్న డిమాండ్. మరి దాని గురించి యునైటెడ్ నేషన్స్ 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇచ్చినటువంటి డిక్లరేషన్లో ఏమీ పెద్దగా దాని గురించి మాట్లాడలేదు అన్నట్టుగా చెప్తున్నారనమాట. దీని గురించి మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఎందుకు రిఫార్మ్ కావాలి, ఎలా ఉంటుంది, ఏంటి, UNSC రిఫార్మ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మెయిన్స్ క్వశ్చన్లో ఆల్రెడీ UPSCలో అడుగున్నారు. మళ్ళీ దాని గురించి ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఒడిస్సా యొక్క ట్రైబల్స్ వైరస్ COVID-19 యొక్క వైరస్ అనేటటువంటిది స్ప్రెడ్ అవ్వకుండా మంచి సిచ్యువేషన్లోనే ఉన్నారు. ఎందుకని? సెక్లూడెడ్, వాళ్ళు ఎక్కడో కొండ ప్రాంతాల్లో దూరంగా ఉండడము, ప్లస్ వాళ్ళు న్యూట్రిషియస్ ఫుడ్, ఈ మాన్సూన్ వర్షాకాలంలో మంచిగా అడవుల్లో దొరికేటటువంటి ఫుడ్ అది న్యూట్రిషియస్గా ఉండడము, దీనివల్ల అవుట్ సైడర్తో ఇంట్రాక్షన్ తక్కువగా ఉండి అబాండెంట్గా ఫుడ్ లభించడం వల్ల అక్కడ ఉండేటటువంటి పర్టికులర్ పీపుల్ వైరస్ బారి నుంచి సేఫ్గానే ఉన్నారన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ చూడండి, 20 లక్షల మంది 18 ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లలో ఒడిస్సాలో ఉన్నారనమాట. సో ఎక్కువ ట్రైబల్ పాపులేషన్, ఎక్కువ డైవర్సిటీ ఉంది. డైవర్సిటీ అంటే ఎక్కువ నంబర్స్ అని కాదు, ఎక్కువ సంఖ్యలో ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే ఒకే కమ్యూనిటీకి సంబంధించి 1,00,000 మంది అలా కాకుండా 62 ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. వాటిలో 13 గ్రూప్స్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా ఉన్నారు. చాలా ఎక్కువ వల్నరబిలిటీ ఉన్నటువంటి గ్రూప్స్ అన్నమాట. సో వాటిలో వీళ్ళందరూ కూడా హింటర్లాండ్ ఫారెస్ట్ లోపల ఉండడము, దాంతోపాటు హెల్దీగా ఉండేటటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ అవైలబుల్గా ఉండడం వల్ల ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. కానీ వీళ్ళకి దగ్గరగా వైరస్ ఉండేటటువంటి ప్రజలను అలో చేయడము ఇది చేయొద్దు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, యూకేకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది ఇమ్యూన్ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టుగా దాని యొక్క ట్రయల్స్లో మనకు తెలిసింది అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో COVID-19కి సంబంధించిన వ్యాక్సిన్ అన్న దాని కింద చదువుకుంటామండి. మరి దీనికి సంబంధించి వ్యాక్సిన్ పేరేంటి, దాంట్లో మరి ఏ విషయం తేలిందన్నది మనం చూద్దాం. ఇదిగో CHAdOx1 అనేటటువంటిది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంటల్ వ్యాక్సిన్ అన్నమాట. దీన్ని చాలామంది పార్టిసిపెంట్స్కి చాలామందికి వ్యాక్సిన్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు. సో దీని ప్రకారం మనకు తెలిసింది ఏంటి అంటే SARS-CoV-2 దీని నుంచి తీసుకున్నటువంటి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని తీసుకొని దీన్ని మనము తయారు చేయడం జరిగిందనమాట. ఆల్రెడీ మనకి ఈ చింపాంజీస్లో వీటిలో టెస్ట్ చేశారు, సక్సెస్ఫుల్ అని తెలిసింది. ఇప్పుడు ఏదైతే ట్రయల్స్ జరుపుతున్నారో వాళ్ళలో 70% పీపుల్ ఎవరైతే ట్రయల్ గుండా వెళ్తున్నారో సో వాళ్ళకి మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. కానీ
ఈ వ్యాక్సిన్ అనేది మంచి రిజల్ట్సే చూపిస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. 1000 మంది పీపుల్ వరకు దీన్ని టెస్ట్ చేశారు, వాళ్ళలో మంచి రిజల్ట్సే చూపిస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ అనేటటువంటిది మన యాంటీబాడీస్ని, అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి ఇంతకీ, ఆ వైరస్లో ఉన్న కొంత పార్ట్ని ఎక్కించడమే. సో అంటే యాంటీజెన్ని మన బాడీలోకి పంపిస్తారు, దానికి తగ్గట్టుగా మన యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది సక్సెస్ఫుల్గా ప్రొడ్యూస్ చేసింది అని చెప్తున్నారు. బట్ ఓవరాల్గా దీనికి ఇంకొక 2 నెలలు పట్టచ్చు, దీనికి సంబంధించి ఓవరాల్ మనకి ఇన్ఫర్మేషన్ తెలిసేలోపు అని చెప్తున్నారు. బట్ ఓవరాల్గా ఈ వ్యాక్సిన్ వచ్చేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్నటువంటిదని గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనకి రష్యాలో యూనివర్సిటీస్ ముందంజలో ఉన్నాయి, చైనాలోనూ హ్యూమన్ ట్రయల్స్ దాటుతూ ఉన్నాయి ఆల్రెడీ, ఇండియాలోనూ హ్యూమన్ ట్రయల్స్లో ఉన్నటువంటి వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది యూకేకి సంబంధించినటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన వ్యాక్సిన్ చాలామంది ప్రయత్నిస్తున్నారు. మరి చూద్దాం ఏది ముందుగా రిలీజ్ అవుతుందో, ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి అస్సాంలో మాబ్ లించింగ్ అనేటటువంటి జరగడం జరిగింది. అంటే దీన్ని మనం దేని కింద చదువుకుందామంటే సెక్యూరిటీ ఇష్యూస్ కింద, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్న దాని కింద చదువుకుందాం. ఇక్కడ అసలు ఏమైంది ఇంతకీ, అస్సాంలో బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి కొంతమందిని వీళ్ళు అక్కడ ఉండేటటువంటి స్మగ్లింగ్ చేస్తున్నారు, క్యాటిల్ అక్కడ ఉండేటటువంటి జంతువులు వీటిని స్మగ్లింగ్ చేస్తున్నారు అన్నటువంటి దాంతో వాళ్ళని కొట్టి చంపేశారు, రైట్. సో అది బంగ్లాదేశ్ బార్డర్ దగ్గరలో ఇండియాలో జరిగిందనమాట. అస్సాంలో ఇలా చేయడం జరిగింది. మరి ఇలా చేయడం అన్నటువంటిది ఎంతవరకు లీగల్ అంటారు అన్నటువంటిది క్వశ్చన్. ఇప్పుడు మనకి ఇలా లించింగ్ అంటే ఏంటండి, గుంపులు వచ్చి నార్మల్ ప్రజలే, సో గుంపులుగా వచ్చి వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళని అనుమానం మీదనో ఇంకొక దాని మీదనో కొట్టి చంపడం, దాన్ని లించింగ్ అని అంటూ ఉంటారు. లించింగ్ కేసులు మనం చూస్తూ ఉన్నాం, కొన్నేమో కమ్యూనల్గా ఉన్నాయి, కొన్నేమో కౌ ప్రొటెక్షన్ అన్న పేరుతో ఇలా చాలానే జరిగాయి. ఇంతకుముందు చాలా న్యూస్లో ఉండేది, ఈ మధ్య కొంచెం కరోనా వైరస్ వచ్చాక తగ్గిపోయింది. బట్ లించింగ్ అనేది ఉంది కదా, ఈ విధంగా జరిగేటటువంటి మాబ్ వైలెన్స్ అనేది ఏదైతే ఉందో, మాబ్ వైలెన్స్ అనేటటువంటిది కరెక్టేనా? ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నిజంగానే థీవ్స్ అనుకోండి, ఎవరు దానికి సంబంధించి చర్యలు చేపట్టాల్సింది, ఎవరు చేపట్టాలి? పోలీసు వ్యవస్థ అరెస్ట్ చేయాలి, జ్యుడిషియరీ ఇవ్వాలి. అంటే ప్రజలు దాన్ని పవర్ని చేతుల్లోకి తీసుకోవడం అన్నది కరెక్ట్ కాదు, అది ఇక్కడ చెప్తున్నటువంటిది అనమాట, రైట్. సో ఇలాగా మాబ్ వైలెన్స్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేయకూడదు. ఎస్పెషల్గా పొలిటికల్ లీడర్ సపోర్ట్ చేశారు అంటే అది ఇంకా పెరుగుతూ వెళ్తుంది, సపోర్ట్ చేయకూడదు. మనకు ఆల్రెడీ దీనికి సంబంధించి సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ కూడా ఉన్నాయండి. మాబ్ లించింగ్స్ వీటికి అగెయిన్స్ట్గా ఎలాగుండాలి ఏంటి అన్నట్టుగా సుప్రీంకోర్టు కూడా కొన్ని గైడ్లైన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాలో అసలు హెల్త్ కేర్ సెక్టార్ ఎలా ఉంది అన్న దాని గురించి. దీన్ని సోషల్ జస్టిస్ కింద హెల్త్ సెక్టార్ అన్న దాని కింద చదువుతాము. ఇక్కడ ఏవో నంబర్స్ అవన్నీ ఇచ్చారండి. సో అదంతా కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి దేనికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా హెల్త్ అనేటటువంటిది 2 రకాలుగా కేటగరైజ్ చేస్తాం, అవునా? ఒకటి ప్రివెంటివ్ హెల్త్, ముందుగా ఆ జబ్బు రాకుండా ప్రివెంటివ్గా మనం తీసుకునేటటువంటి యాక్షన్స్ని ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటాము. రెండోది వచ్చింది, ఆ జబ్బు వచ్చిన తర్వాత తీసుకునేటటువంటి యాక్షన్ని క్యూరేటివ్ హెల్త్ కేర్ అని అంటారు. సో ప్రివెంటివ్, క్యూరేటివ్ ఇలా 2 ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ప్రివెంటివ్ కింద మంచి శానిటేషన్ని మెయింటైన్ చేయడము, వ్యాక్సిన్ని తయారు చేసుకోవడము, రైట్, హైజీన్ని మెయింటైన్ చేయడము, అవేర్నెస్ కల్పించడము, ఇవన్నీ కూడా ప్రివెంటివ్ హెల్త్ కేర్ కిందకి వస్తాయి. క్యూరేటివ్కి వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా టెస్టింగ్ ఫెసిలిటీస్ అనేవి మంచిగా ఉండాలి, డ్రగ్స్ అంటే మెడిసిన్స్ అవి ప్రాపర్గా ఉండాలి, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ప్రాపర్గా ఉండాలి, అవునా అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ సిలిండర్స్ అనేవి అవైలబుల్గా ఉండాలి, ఇలాంటివన్నీ. సో ఇలాంటివన్నీ ఉండాలి. ఇప్పుడు మనకి క్రైసిస్ వచ్చింది, ఏది కరోనా వైరస్ ఇప్పుడు హెల్త్ కేర్ సిస్టమ్ని ఛాలెంజ్ చేసే విధంగా క్రైసిస్ వచ్చింది. కానీ దీన్ని మనం ఒక ఆపర్చునిటీగా తీసుకొని మన హెల్త్ కేర్ సిస్టమ్ని రీబిల్డ్ చేసుకోవాలి. హెల్త్ కేర్ సిస్టమ్ని రీబిల్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఈ పర్టికులర్ క్రైసిస్ అనేది మన ముందు ఉంచింది అని చెప్తున్నారు. దానికి ఏమేమి సొల్యూషన్స్ ఉన్నాయి? ఫస్ట్ థింగ్ వచ్చేసి దానికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, మనీ, ఫండింగ్ అనేది పెంచాలి. హెల్త్ కేర్ సెక్టార్కి 1.2% జీడిపి ఖర్చు పెడితే సరిపోద్దా? సో ఫండింగ్ పెంచాలి,
హెల్త్ కేర్ సెక్టార్లో R&Dని పెంచాలి, ఎక్కువగా ఫోకస్ దేని మీద పెట్టాలి, ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఫోకస్ పెట్టాలి. ఇవన్నీ చేయడం ద్వారా హెల్త్ కేర్లో రోబస్ట్నెస్ అన్నది తీసుకొని రావచ్చు. లోకల్ లెవెల్లో ఉండేటటువంటి లోకల్ హెల్త్ కేర్ సిస్టమ్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి కేరళ లాగా. ఇవి వే ఫార్వర్డ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా ఇరాన్ రిలేషన్స్ గురించి చూసుకుంటాము. ఇక్కడ చాబహార్ నుంచి జహదాన్ రైల్వే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, సో మేము రైల్వేస్కి సంబంధించి కోఆపరేషన్ని కంటిన్యూ చేస్తాము. మేము ఇంకా కంప్లీట్గా అవుట్ అని చెప్పట్లేదు. చాబహార్ లైన్లో మేము చాబహార్ నుంచి జహదాన్ అనే ప్రాంతానికి ఏదైతే రైల్వే లైన్ వేస్తామో దానికి ఇంకా మేము మాట్లాడుతున్నాము, అప్పుడే అంతా అయిపోయింది అని మీరు అనుకోవద్దు అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో ఇది మనకు తెలుసు కదా, 2 రోజుల నుంచి చదువుతూనే ఉన్నాము. ఒక్కసారి ఈ జహదాన్ అనేటటువంటిది ఎక్కడుందో మ్యాప్లో గుర్తించండి, చాబహార్ ఎక్కడుందో మ్యాప్లో గుర్తించండి. ఇవి 2 ఆఫ్ఘనిస్తాన్తో కనెక్టివిటీకి ఎందుకు ఇంపార్టెంట్ ఒకసారి గుర్తించండి. రైట్. సో లాస్ట్ 4 డేస్గా ప్రతిరోజు చదువుతూ ఉన్నాం, ఒక్కసారి క్విక్ రివిజన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. ఇండియా USA రిలేషన్స్ అన్న దాంట్లో చదువుకుంటాం, సెక్యూరిటీ ఇష్యూస్ అన్న దాంట్లో కూడా దీన్ని చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇండియన్ ఓషన్ ప్రాంతం అన్నది ఇంపార్టెంట్, అవునా? ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఇదిగో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది. మన ఇండియన్ నేవీ అనేటటువంటిది చైనా యొక్క గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ని గమనిస్తూ వస్తుంది. చైనీస్ యొక్క వార్షిప్స్, నేవీ షిప్స్ అనేటటువంటివి ఇండియన్ ఓషన్ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాయన్నమాట. సో లాస్ట్ కొన్ని ఇయర్స్లో వాటి యొక్క రోల్ అనేది బాగా పెరిగింది. యాంటీ పైరసీ పాట్రోల్స్, అంటే సముద్రంలో పైరసీ దొంగలు ఉన్నారు, సో దానికి తగ్గట్టుగా మేము పాట్రోలింగ్ చేసుకుంటున్నామని చెప్తూ తిరుగుతూ ఉన్నారు ఇండియన్ ఓషన్ ప్రాంతంలో. సో 2017లో ఏం చేసింది, జిబౌతి అన్నటువంటి ప్రాంతంలో, హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటున్నాం, ఒకసారి మ్యాప్ బుక్ ఓపెన్ చేసి చూడాలి. సో జిబౌతి అన్న ప్రాంతంలో మిలిటరీ బేస్ని ఏర్పాటు చేసింది. దాంట్లో ఇండియన్ ఓషన్ ప్రాంతాన్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి అన్నటువంటిది మనకు అర్థమైన విషయం. దానికి తగ్గట్టుగా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ దగ్గరగా USAతో కలిసి మనం జాయింట్ ఎక్సర్సైజ్ అనేది పాసెక్స్ అంటూ ఉంటాం. పాసెక్స్ అంటే ఏంటి, ప్యాసేజ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి. సో USA యొక్క వీటితో కలిసి పాసెక్స్ అనేటటువంటిది రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. ఎవరెవరు, ఇండియా USA కలిసి ఎక్కడ, అండమాన్ అండ్ నికోబార్ దగ్గరగా ఈస్ట్ ఇండియన్ ఓషన్ రీజన్లో, తూర్పు హిందూ మహాసముద్రంలో పాసెక్స్ ఇవి కండక్ట్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. ఇక్కడ మనం చైనా యొక్క అగ్రెషన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాము అన్నదే ఇక్కడ చెప్తున్నటువంటిది. జిబౌతి అన్న కంట్రీ ఎక్కడుంది, హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటే ఏంటి ఒకసారి మ్యాప్ ఓపెన్ చేసి చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి హోప్ అన్నటువంటిది. హోప్ అనేటటువంటి మిషన్ అనేది ఏదైతే ఉందో అది మార్స్ గ్రహానికి జపాన్ నుంచి ఇది పర్టికులర్గా దీన్ని లాంచ్ చేయడం జరిగింది అంటున్నారు. ఇది మార్స్ని ఫిబ్రవరి 2021కి చేరొచ్చు అన్నట్టుగా చెప్తున్నారనమాట. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ అన్న దాని కింద చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాము, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటటువంటి కంట్రీ ఏదైతే ఉందో దానికి స్పేస్ స్టేషన్ లేదు. సో అందుకని జపాన్ అడిగి, జపాన్ ఇదిగో మేము మార్స్కి వెళ్ళడానికి పర్టికులర్ స్పేస్ మిషన్ని తయారు చేశాము, అది మీరు మీ యొక్క స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేయండి అని జపాన్ యొక్క హెల్ప్తో ఇది లాంచ్ చేయడం జరిగింది. సో ఏ గ్రహాన్ని రీచ్ అవ్వడానికండి, మార్స్ అనేటటువంటి గ్రహాన్ని రీచ్ అవ్వడానికి అని చెప్తున్నారు. సరే, మరి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, ఇప్పటి వరకు ఎవరెవరు ఏ కంట్రీస్ మార్స్ మీదకి ప్రయోగాలు అనేవి జరిపాయి, వాటిలో ఇండియా అనేటటువంటిది ఉందా లేదా, ఇవన్నీ మనం ఒకసారి తెలుసుకుందామండి. హోప్ అనేటటువంటి మిషన్ ఏంటి, సో మార్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసినటువంటి మార్స్కి సంబంధించి స్పేస్ మిషన్స్ పంపించిన కంట్రీస్ ఏంటి, అవన్నీ ఒక్కసారి చూద్దాం. ఇక్కడ గమనించాలి, ఆల్రెడీ కొన్ని కంట్రీస్ మార్స్ మీదకి స్పేస్ మిషన్స్ పంపించాయి. యునైటెడ్ స్టేట్స్, ఇండియా, ఫార్మర్ సోవియట్ యూనియన్ మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇవి 4 మాత్రమే సక్సెస్ఫుల్గా రెడ్ ప్లానెట్ అంటే మార్స్ మీదకి ఈ స్పేస్ మిషన్స్ని పంపించాయన్నమాట. దాంట్లో ఐరన్ ఆక్సైడ్ ఉంటుంది, అందుకని రెడ్గా కనిపిస్తూ ఉంటుంది మార్స్. సరే, పంపించాయన్నమాట. చైనా అనేది ఈ మంత్లో స్పేస్ రోవర్ మిషన్ని పంపించడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంది. ఈ 4 ఆల్రెడీ సక్సెస్ఫుల్గా పంపించాయి. మనము మార్స్ ఆర్బిటార్ మిషన్ MOM అన్న దాంతో పంపించాము. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో
3 ప్రాజెక్ట్స్, ఇదిగోండి ఈ సంవత్సరం 3 ప్రాజెక్ట్స్ మార్స్ మీదకి వీటిని పంపించాలి అన్నది ప్రయత్నిస్తున్నాయి. ఒకటి వచ్చేటప్పటికి హోప్ అనేటటువంటి మిషన్, రెండోది చైనా యొక్క తియాన్వెన్ అనేటటువంటి మిషన్, యునైటెడ్ నేషన్స్ యొక్క ఇంకొక మిషన్. ఈ 3 దేశాలు ఇప్పుడు యుఏఈ పంపించిందా జపాన్ నుంచి. సో దీంతో పాటు ఇంకా 2 ఉన్నాయి, చైనాదొకటి యుఎస్ఏదొకటి అని చెప్తున్నారు. ఎందుకు ఇయరే పంపించాలి? మార్స్ అనేటటువంటిది భూమి యొక్క కక్షకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు పంపిస్తే తక్కువ ఫ్యూయల్తో వెళ్ళొచ్చు అనమాట, అందువల్ల. రైట్. సో ఇదిగోండి చూడండి, మార్స్ అనేటటువంటిది కంపారిటివ్లీ క్లోజ్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇదిగోండి 38.6 మిలియన్ మైల్స్ దూరంలో ఉంటుందని చెప్తున్నారనమాట. సరే, ఈ హోప్ అనేటటువంటి పర్టికులర్ స్పేస్ మిషన్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరికి ఆ పర్టికులర్ మార్స్ ఆర్బిట్ని చేరొచ్చు అని చెప్తున్నారు. ఆ టైంకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క 50వ యానివర్సరీ యూనిఫికేషన్ అయ్యి, సో అందువల్ల ఆ టైంకి అన్నట్టుగా వాళ్ళు సింబాలిక్గా చెప్తున్నారనమాట. అయితే ఇయర్ మనకి చైనా నుంచి యుఎస్ఏ నుంచి వెళ్తున్నాయి చూసారా, అవి రోవర్స్ని కూడా క్యారీ చేసుకొని వెళ్తున్నాయి. అంటే రోబోట్ లాగా అక్కడ దిగి దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేసేవి రోవర్స్. కానీ ఈ హోప్ అనేటటువంటి మిషన్ మాత్రం ఓన్లీ ఆర్బిటర్ అనమాట, జస్ట్ ఆర్బిట్ చేస్తుంది. దాని చుట్టూ కొన్ని రోజులు దీని చుట్టూ తిరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది సన్. ఇక్కడ ఒకసారి దీన్ని జూమ్ చేసి చూపిస్తాను, ఒకసారి మీరు గమనించాలి. ఇది సూర్యుడు, ఇది మన భూమి, ఇదిగో ఇది మార్స్ అన్నమాట, రెడ్ ప్లానెట్. సో ఇది మనము ఇలా తిరుగుతూ ఉన్న దాంట్లో దగ్గరికి వస్తుంది, అందువల్ల మనం దీన్ని పంపిస్తున్నాం. ఇది యుఏఈ అనేది ఇక్కడ ఉంది, గల్ఫ్ ప్రాంతంలో. జపాన్ నుంచి ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్గా తిరుగుతూ ఫిబ్రవరి 2021 కల్లా మార్స్ చుట్టూ ఆ కక్షలో పెట్టడం జరుగుతుందని చెప్తున్నారు. చూడండి, ఇప్పుడు జపాన్ ఏమైనా ఊరికే దాన్ని పంపించుంటుందా? ఎంతో కొంత మనీ తీసుకుంటుంది. దాన్ని స్పేస్ కామర్స్ అంటారు. స్పేస్ కామర్స్ అంటే ఏంటి? స్పేస్కి లాంచ్ వెహికల్స్ అందించడము, శాటిలైట్స్ని తయారు చేసి ఇవ్వడము, ఇలాగా దాని నుంచి ఎకానమీని తయారు చేసుకోవచ్చు స్పేస్ కామర్స్. సో వాటిలో ఇండియా కూడా కంపీట్ అవుతుందన్నమాట వేరే కంట్రీస్తో. మేము కూడా మీ దేశం యొక్క శాటిలైట్స్ని లాంచ్ చేస్తాము, మాకు ఇవ్వండి ఆ ప్రాజెక్ట్, అలాగనమాట. సో మనం కనుక మన క్యాపబిలిటీస్ని డెవలప్ చేసుకుంటే స్పేస్ కామర్స్లో మన ఇండియా కూడా ముందంజలో ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కోవిడ్-19కి సంబంధించి మరణాల సంఖ్య, ఫెటాలిటీ రేట్ అన్నది ఇండియాలో తక్కువగా ఉంది. సో చాలా ఫ్యాక్టర్స్ అనేది దీని వెనక ఉండొచ్చు అన్నట్టుగా చెప్తున్నారనమాట. చూడండి, 2.5% కంటే, అంటే 100 మంది ఈ జబ్బు బారిన పడితే వాళ్ళలో 2.5% కంటే తక్కువ మంది చనిపోతున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. సో మరి కేస్ ఫెటాలిటీ రేట్ ఎందుకు తక్కువ ఉన్నట్టు? ఇప్పుడు యూకే ఇక్కడ చూసామంటే 14%, 15% ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి మన దాంట్లో ఎందుకు ఇలా ఉండొచ్చు అన్నటువంటిది క్వశ్చన్ అనమాట. ఎందుకు ఇలా ఉండొచ్చు అంటే చాలామంది రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటటువంటివి తక్కువగా ఉన్నాయి. కోమార్బిడిటీ అంటారు. కోమార్బిడిటీ అంటే ఏంటి? డయాబెటిస్ ఇలాంటివన్నీ ఉండడం అన్నమాట. దీంతో పాటు ఇంకొకటి, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు కంపారిటివ్లీ మన దేశంలో తక్కువే ఉన్నారు, కోమార్బిడిటీ. సో అదొక రీజన్ అవ్వచ్చు. రెండవది, కంపారిటివ్లీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండొచ్చు అంటున్నారు. మనకి మిగిలిన చాలా ఇన్ఫెక్షన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ అనేటటువంటిది స్ట్రాంగ్గా ఉండొచ్చు అన్నటువంటివి, ఇలా రకరకాలైనటువంటి చాలా రకాలైన రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చు అని అంటున్నారనమాట. బట్ ఎగ్జాక్ట్గా మనకు తెలియదు ఎందుకని తక్కువ డెత్ రేట్స్ ఉన్నాయి. కంపారిటివ్లీ అడ్వాన్స్డ్ కంట్రీస్తో మనకు చూస్తే కూడా మన దాంట్లో డెత్ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకని అన్నది ఇంకా మన వాళ్ళు చూస్తున్నారనమాట. ప్రస్తుతానికి చెప్తున్నవి 2, కోమార్బిడిటీస్ తక్కువగా ఉండొచ్చు, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అందుకని అంటున్నారనమాట. ఇంకా చూద్దాం ఎందుకో మరి. సరే, మరి లాస్ట్ వీడియోలో మనం ఇచ్చిన మెయిన్స్ క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాశారో చూద్దామా? హిమాలయాస్లో ఎర్త్క్వేక్ వల్నరబిలిటీ ఎక్కువగా ఉంటుంది, దక్కన్ పెనిన్సులాతో పోలిస్తే ఎందుకని అని అడుగుతున్నాం. హిమాలయాస్ అనేవి చాలా ఎర్త్క్వేక్కి ప్రోన్ అవుతున్నాయి. సో ఎందుకు హిమాలయాస్ అనేటటువంటివి ఎర్త్క్వేక్ ఎక్కువగా ప్రోన్ అవుతాయంటే కన్వర్జెంట్ బౌండరీ దగ్గరగా ఉంది, హిల్లీ ఏరియా, మైనింగ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్ ఇవన్నీ ఉన్నాయి అంటున్నారు. మీరు మేజర్గా రాయాల్సింది దీని గురించి అండి. కన్వర్జెంట్ బౌండరీ, హిమాలయాస్ అనేటటువంటిది ఫామ్ అయినటువంటి విధానము
ఆ ప్లేట్ టెక్టోనిక్ బొమ్మ కూడా వేసుకోవచ్చు ఇక్కడ, అంటే మీరు కుదరదు బట్ జనరల్గా బొమ్మ వేసుకొని చెప్పచ్చు అనమాట. దీన్ని ఇంకొంచెం ఎలాబరేటివ్గా రాసుకోవాలి. ఇక్కడ చూద్దాం. సో ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేటటువంటిది అసలు ఎలా ఫామ్ అయిందో రాశారు. ఎందుకు హిమాలయన్ రీజన్ మోర్ వల్నరబుల్గా ఉంటుంది? ప్లేట్ బార్డర్ అనేది, ప్లేట్ మూమెంట్ అనేది, ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అనేటటువంటివి, ఎండోజెనిక్ ఫోర్సెస్ అని. సో ఇది కొంచెం కాంప్లెక్స్గా రాశారండి. రైట్, బాగుంది, కంటెంట్ అయితే ఓకే బాగుంది, కానీ కొంచెం దాన్ని సింప్లిఫైడ్గా రాసుకుంటూ నీట్గా కంపారిటివ్గా రాసుకుంటూ రండి. బట్ ఓవరాల్గా కంటెంట్ మాత్రం చాలా బాగా రాశారు. ఇంకొంచెం సింపుల్గా రాసేదానికి ప్రయత్నించండి. అంటే మనకి న్యూస్ ఆర్టికల్ రాసినట్లుగా అట్లా కాకుండా సింపుల్గా ఉండాలి మీరు రాసే విధానం. ఇక్కడ చూడండి, హిమాలయాస్ అనేటటువంటివి ఎలా ఫామ్ అయ్యాయి, ఎందుకు ఎక్కువ వల్నరబిలిటీ ఉంది, టెక్టోనిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రాక్ ఏ విధంగా ఉంది, టెక్టోనిక్ ప్లేట్స్ ఏ విధంగా ఫామ్ అయ్యాయని. ఇక్కడ హెడ్డింగ్స్ కంటే కూడా ఒక కాన్సెప్ట్ని జనరల్గా మీరు ఎలాబరేట్ చేయాల్సి ఉంటుంది. రెండిటికి కంపారిజన్ పాయింట్ని ఎక్కువగా ఎలాబరేట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్గా ఓకే. ఇక్కడ చూడండి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇలా డివైడ్ చేసింది. హిమాలయన్ ప్రాంతాల్లో ఎందుకు ఎక్కువగా ఉంటాయి అన్న దాని గురించి ఇక్కడ రాశారు. కొలిజన్ వల్ల ఫామ్ అయింది, దీంట్లో ఉండేటటువంటిది డిఫరెంట్గా ఉంది, ఫాల్ట్స్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ హ్యూమన్ డెన్సిటీ, ఇవన్నీ పాయింట్స్ రాసుకుంటూ వచ్చారు. గుడ్. మరి ఇది వాళ్ళ యొక్క మెయిన్స్ క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.